తొందరగా తీసుకురా. మెల్లగా. బాబు బాబు భరత్, ఏమిటి ఘోరం? నీ మంచితనాన్ని సహించలేరా దుర్మానుకుని ఉంటాడు. భరత్ బాబు గారికి ఏం పర్వాలేదమ్మా. సమయానికి డాక్టర్ గారు మందు ఇచ్చి ప్రాణాలు కాపాడారు. అమ్మా రోజా, నా కొడుకు ప్రాణాలు నిలిపావు. నీకేమిచ్చినా డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతకంటే నేను చేసింది ఏముందండి? వాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు నీ తండ్రి. వాడిని నువ్వు బ్రతికించావు. మనసు లేని ఆ తండ్రికి మంచి మనసు గల నువ్వు పుట్టడం ఎంతో విచిత్రంగా ఉందమ్మా. చూడండి, 2-3 రోజుల పాటు ఆయన్ని ఎటూ కదలనివ్వకూడదు. అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అయితే మన ఇంటికి తీసుకెళ్ళిన కన్నా ఇక్కడే ఉంచడం మంచిదనుకుంటానమ్మా. దానికే ఉందమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని డాక్టర్ ఉన్నప్పుడు నాకు దిగులేమిటి? నొప్పి ఎక్కువగా ఉందా? ఇప్పుడు లేదు, చల్లన్నీ చేతగిలిందిగా. టాబ్లెట్ వేసుకోండి. పర్వాలేదే, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మందులు బాగానే పనిచేశాయి. త్వరగా కోలుకోవడానికి కారణం ఆ మందుల వల్ల కాదు, మరి అవి ఇచ్చిన మనిషి వల్ల. ఏమైందండి? నొప్పిగా ఉంది. నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా, హాస్పిటల్ పేషెంట్లు వచ్చే టైం అయింది. నేను వెళ్తాను. అదేవి కుదరదు. మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మ అంతలా చెప్తేనే కాదంటానా? వదినమ్మ, మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి. మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారి తీరుతాడు. మంచి మనిషి అవుతాడు. నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. రోజమ్మా, అమ్మా, మా రోజమ్మా, రోజమ్మా, అమ్మా, అమ్మా. పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చి గిలగల్లాడిపోతున్నారమ్మా. నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. బాబు, మీరైనా చెప్పండి బాబు. ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్యగారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు. ఇవి మీ చేతులు కావు. రోజా, నువ్వు బయలుదేరి వెళ్ళు. భరత్, అవును రోజా, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా. వెళ్ళు. రండమ్మా, రండి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారండి. అయ్యగారు. నాన్న, నీకు గుండె నొప్పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టుగా. అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లని అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి, నాకు ఆగర్భ శత్రువైన ఆ భర్తగాడితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా, అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. ఎక్కడా బోడి దీంతో పాటు వీణు కూడా గదిలో తోయాను. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కెల్. అంటే ఏంటి బాబు? అది 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 ఒక చిట్టన్నయ్య. మాకు తెలుసు వాయ్. ఎంత లేవు వాళ్ళతో కలిసి మన చెప్తావా? దీంతో పాటు వీణు కూడా ఇక్కడ ఉండను. వినండి. ఏమిటా నీలాంటి పాపిస్తోడు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. బయటకు గంటేస్తే ఎక్కడ ఉండనే? ఎక్కడుంటావా? 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 మీ అందరికంటే పాపాత్ముడు అక్కడ ఉన్నాడు. నాగరాజు వెళ్ళాడు, కాళ్ళ దగ్గర పడి పో బయటికి. నువ్వు చెప్పినట్టుంటానే. పొమ్మంటుంటే చూస్తారు. కాళ్ళకి చెప్పి కొట్టవే. కారణం చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకి బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసేవరా భగవంతుడా అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వల్లనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా. క్షమించకూడదా? అయ్యో, తప్పు. అయితే ఆడవాళ్ల చేత చావు దెబ్బలు తిని ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చారన్నమాట. వాళ్ళు ఆడవాళ్ళు కాదు బాబు, ఆదిశక్తులు. నా పెళ్ళం
నా పెళ్ళం నేనేం చెప్పలేనండి. పెళ్ళయ్యాక నా పెళ్ళం నన్ను ఎన్నోసార్లు కొట్టింది, కానీ ఇంత దారుణంగా. మన సమస్యలకు పరిష్కారం నేను పట్టుకొచ్చాను. ఇక ఈ దెబ్బతో ఆ భరత్ గాని ఆ భగవంతుడు కూడా సేవ్ చేయలేడు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, రక్షించలేడు. అడుగు. వీడెవడరా? ఇతను రుద్రయ్యని పాముల గురించి బాగా తెలుసును. పక్క ఊళ్ళో ఇతని గురించి విని నిజాలు తెలుసుకుని పట్టుకొచ్చాను. ఎందుకు బాబు? ఇక్కడ ఎవరిని ఏ పాము కరవలేదే. అవును, మనకేం అవసరం? చెప్తాను. ఇతను పామును రెచ్చగొట్టి ఉసకొట్టి ఎవరిని కాటేయాలనుకుంటామో సరాసరి వెళ్ళి వాళ్ళే కాదు. నేను నమ్మలేను. నమ్మకం లేకపోతే మానేయండి. అంతేకాని నా శక్తిని నా మాటల్ని అవమానించ. అయితే ఎవరిని కాటేయించి చంపించాలనుకుంటే వాళ్ళని నీ పాముతో కాటేయించి చంపించగలవా? ఖచ్చితంగా చంపించగలను. కావాలంటే పరీక్షించండి. నానా, ముందు మన అనుమానం తీర్చుకోవడానికి పావును ఏదైనా జంతు మీద వదులుచుద్దాం. ఏ జంతువు ఎందుకండి బాబు? ఆ మధ్య మీ పెళ్లి చెడగొట్టేసి మిమ్మల్ని నన్ను కుమ్మి పొడిచి చూడండి. ఆ రాముడి గారు పొట్టారు, దాని మీద వదులుదాం. పొట్టేలైతే దాన్ని గుడ్డతో తాకి ఆ గుడ్డ నాకు తెచ్చివ్వండి. అప్పుడు చూద్దురు గాని నా మాట శక్తి. పూజారి, ఏ లచ్చన్న, నెల ఇంటికి వస్తాను. ఈ మందం జాగ్రత్త చూసుకో. శభాష్ రుద్రయ్య, శభాష్. నీ మీద నీ మాట శక్తి మీద మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇదిగో, అనుకున్న ప్రకారం నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను. నానా, ఇంకా ఆలస్యం ఎందుకు? మాట శక్తి రుజువైంది గనుక ఇక ఈ పాముతో ఆ భరత్ గాడి పని పెట్టిద్దాం. నిజమేనండి, ఆలస్యం చేస్తే ఆ మాట శక్తి మర్చిపోవచ్చు. రుద్రయ్య, మాకు శత్రువు, నీచుడు, పరమ దుర్మార్గుడైన ఒక మనిషి మీదకి నీ పావును రెచ్చగొట్టి వదలాలి. ఖచ్చితంగా వాడు చచ్చిపోయేటట్టు చేయాలి. చావాల్సింది మనిషి అంటున్నారు గనుక నాకు 5000 ఇవ్వాలి. ముందుగా ఆ మనిషి వస్త్రం నాకు ఇవ్వాలి. 5000 ఏం కర్మ. అనుకున్న ప్రకారం పని జరిగితే 10,000 ఇస్తాను. మలయ్య, అయ్యా, ఇక ఆ వస్త్రమో గిస్త్రమో తీసుకొచ్చే బాధ్యత నీది. ఇక నేను ఆ పని మీద ఉంటానండి. వెళ్ళు. పదవయ్యా. రత్తి ఏటే మీ ఆయన ఇంక రానట్టేనా? మా ఆయన సంగతికి ఏం గానీ ఏమిటలా వచ్చారు? ఏమి లేదు, మా ఆవిడ చూసుకోకుండా నా లాల్చి రేవుకేసిందట. అందులో నా కోర్టు కాగితాలు ఉన్నాయి, అవి చూసుకుని పట్టుకెళ్దామని వచ్చాను. ఆ, అది మీరు కదా బాబు, కరణం కోరిది. చిచి, కర్ణందా, ఇది ముట్టుకుంటే పీడకల్లు వస్తాయి. ఆ, అది మీరు కదా బాబు, భరత్ బాబుది. ఆ. ఆడిదా, మరి నా మూట ఎక్కడే? లోపల ఉంది. బయటకు తీసుకురా, వెళ్ళు. అట్టాగే బాబు. ఆ? అయ్యా అయ్యా, వాడే ఒక పావులాగా ఆడి ఆడి దాన్ని విడిచిపెట్టాడండి. అది సర్రమంటూ పాకుతూ ఆ రౌడీ మీద అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అయ్యా, వాడి జన్మలో సర్పగండం ఉన్నట్లుంది. ఈ రోజుతో ఆ జీవి శివ శివ. అంతా బాగానే ఉంది గాని మరి ఈ రోజు పొద్దునే నాకు పీడకలు ఎందుకు వచ్చినట్టబ్బా? ఇందుకు వచ్చింది అపశకునపు మాటలు నువ్వు. అమ్మా, నానా,
ఈ పాటికి పాము వాడి ఇంటి దరిదాపులకు వెళుతూ ఉంటుంది. ఈ రోజు నిజంగా పండగ రోజు. నా మీద కక్ష గట్టి ఆడపులిలా ఆవేశపడ్డ పార్వతమ్మ కాటు తిని చచ్చిపోయిన కొడుకును చూసి కుమిలి కుమిలి ఆడవాలి. తన ప్రతిజ్ఞ నెరవేర్చే మనిషి లేడని కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అది చూసి నేను నవ్వుతాను. నా కసి తీరా పగ తీరా నవ్వుతాను. బాబు మీరైనా మాకు దక్కండి బాబు. భగవంతుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు బాబు. నాగరాజు, నీ పథకం తెలిసిన నేను నా షర్టుకి బదులు నీ షర్టు మారేటట్లు చేశాను. పావుకి తల్లోనే విషం ఉంటుంది, కానీ నీకు ఒంటి నిండా విషం ఉంది. నువ్వు ఒక్క కాటుతో ఒక్క క్షణం బాధతో ఒకేసారి చావకూడదు. క్షణం క్షణం బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చావాలి. నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలి. అందుకే ఈనాడు నిన్ను బ్రతకనిచ్చాను, బ్రతుకునిచ్చాను. నానా, అయ్యా ఈ రోజు పూర్తిగా చెడ్డ రోజు అనుకున్నారు గాని మంచి రోజేనండో. మీరు సావు నుంచి బ్రతికి బయటపడ్డారు. ఈ రోజైనా సమయానికి దేవుళ్ళకి వచ్చి రక్షించాడు. వాడిని దేవుడు అంటారా? మరి మా నాన్న రాక్షసుడా? వాటాక్ యు. ఇంగ్లీష్ ఎందుకు బాబు? ఏది ఏమైనా వాడు మీకు ప్రాణ భిక్ష పెట్టడం చాలా అవమానకరమైన విషయం. నిజమే నిజమే. మరి మీ ముగ్గురికి ఒక అద్భుతమైన పథకం చెప్తాను. మీరు నాతో రండి. ముగ్గురికి అంటున్నావు, మరి నా సంగతి? నువ్వు నా కడుపున పుట్టిన వాడివి. ఆ పథకంలో నువ్వు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. మీరు నాతో రండి. రండి రండి. అయ్య గారు మీరు తప్పుకోండి, తలుపు లేనేస్తాను. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయ్యగారు. ఆ భరతగారి గుళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ కదా, అందుకెంత రహస్యంగా ఏర్పాటు చేశారు అయ్యగారు. గారు తట్టుకోలేకపోతున్నాం. అదేదో త్వరగా చెప్పేయండి. చెప్పండి. చేసి చూపిస్తాను. అంతా కంగారే. అయ్య గారు ఏంటి హంటర్ కొరడా కొరడా హంటర్ ఇంతకాలం నా తిండి తిని నా మోచేతి నీళ్లు తాగి నా కాళ్ళ దగ్గర పడి ఉంటూ నాకు ప్రమాదం వస్తే వెళ్ళిపోతారా? రక్షించండి రక్షించండి అన్నా కూడా పట్టించుకోకుండా పారిపోతారా? ఇది నా పథకంలో మొదటి భాగం మాత్రమే. అయ్యా ఇది మొదటి భాగం అంటున్నారు, రెండో భాగం ఇలాగే ఉంటదా కొంచెం మార్పు ఉంటదా? మార్పు ఉండాలిగా మరి. ఇంకా 2 భాగాలున్నాయి. అయ్య గారు ఈ పథకాలను ఇంతటితో ఆపేయండి బాబు. అయ్యా పీడకలు వచ్చిందంటే చెడ్డ రోజు అనుకోలాగాలి, ఇంత భయంకరమైన చెడ్డ రోజు అనుకోలేదండి. అయితే నేను చెప్పేది వినండి. బాము వెంటపడ్డా మీరు రక్షించినందుకు నిజంగా మీ ముగ్గురు ప్రాణాలు నేను తీసేయాలి. అవునండి. కానీ ఎందుకు తీసేయలేదో తెలుసా? ఏంటండి? మీరు తిన్న ఈ దెబ్బల వల్ల నేను వేసుకున్న పథకం నెరవేరుతుంది. అదేమిటో తెలుసా? చెప్తాను. మీరు ఇలాగే ఈ అవతారాలతో బండెక్కి పడుకుని ఎవ్వరికీ తెలియకుండా పట్నం వెళ్తారు. ఈ అవతారాలతోనే బండి కూడా నేనే కట్టిస్తాను. పట్నంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ భరత్ గాడు మీ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగో కొన ఊపిరితో తప్పించుకుని బయటపడ్డామని మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. 3 హత్యా ప్రయత్నాలు చేసినందుకు ఖచ్చితంగా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాంతో వాడి పీడ మనకి విరగడవుతుంది.
ఎలా ఉందో మన పథకం? చాలా బాగుందండి. బాబు మరీ ఇంత దారుణమైన అబద్ధం చెప్పటం మహాపాపం. పాపం అనలేవండి, చెప్పలేవండి. చెప్పలేరు చెప్పలేరు. ఈ రోజు మీ ముగ్గురు నా చేతిలో చస్తారు. మీ ముగ్గురు శవాల్ని చూపించి ఆ భరతగాడే మిమ్మల్ని చంపాడని ఫిర్యాదు చేసి నా పథకాన్ని నేను కొనసాగిస్తాను. సరే, అలాగే అలాగే. మిస్టర్ భరత్ కుమార్ మీరేనా? అవును నేనే. ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటి అరెస్ట్ చేస్తున్నారా? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఈ ఊరి కరణం కామయ్య గారి మీద, పూజారి మీద, ఉల్లిపాయల మల్లయ్య మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళని గాయపరిచిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. అబద్ధం ఇన్స్పెక్టర్, అబద్ధం. ఇదంతా వాళ్ళ కుట్రే బాబు. ఇందులో నా కొడుకు ఏ సంబంధం లేదు. సారీ. చూడండమ్మా, నిజానిజాలు కోర్టులో తేలాలి. రిపోర్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ ఆల్ రైట్, అరెస్ట్ చేయండి.